హాయ్ అందరికీ నమస్కారం. టోన్, టింట్, టేకింగ్, మేకింగ్ ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా ఒక సినిమాకి. ఇవన్నీ కొత్తగా ఉంటేనే వెళ్దాం సినిమాకి అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే 2 hours ఇస్తాం మనం. చాలా చాలా వాల్యుబుల్ ఏంటి అంటే టైం. సో మీ టైంకి విలువ కట్టి పక్కా పైసా వసూలు సినిమా ఒకటి వస్తుంది. అదే మైకెల్. సో మైకెల్ సినిమా చూస్తే అందరిలో గ్రే షేడ్ కనిపిస్తుంది, కానీ కమర్షియల్ ఎలిమెంట్ పక్కా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా గురించి మాట్లాడడానికి మైకెల్ మనతో ఉన్నారు. అదేనండి మన సందీప్ కిషన్. అండ్ మైకెల్గా మార్చి గీసి రాసి పీసి అంటాం కదా. సో డైరెక్టర్ రంజిత్. అండ్ ప్రతి యుద్ధానికి కారణం అంటే యుద్ధమే కాదు, హ్యాపీనెస్కి దేనికైనా కారణం ఒక అమ్మాయి అంటూ ఉంటారు. సో ఆ అమ్మాయి కూడా ఎక్కడ ఉంది, దివ్యాంశ. సో ఆలస్యం చేయకుండా మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామండి. హాయ్. టోనింగ్, క్లోనింగ్, బ్యానింగ్, స్టోనింగ్, రోనింగ్, టింట్, మింట్, లింట్, స్టింట్. సో అక్కడ కూర్చొని రైమింగ్ అంతా ప్రాక్టీస్ చేసి వచ్చాను. నాకు చాలా టైం దొరికింది బేసిక్ గా. అయ్యోయ్యో, నో నో నో, నా జాబ్ పోతుంది మీరు అలా అంటే. రేపటి నుంచి యాంకరింగ్ ఆఫర్స్ రావో ఏమో. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అంటే బేసిక్గా సినిమా హిట్ అయిన తర్వాత చెప్తూ ఉంటారు, కానీ కొన్ని సినిమాలు అర్థమైపోతూ ఉంటుంది. అంటే బిర్యానీలో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి స్మెల్ చేస్తే సరిపోతుందని, థర్డ్కి వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది అనేది టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. అండ్ కంగ్రాచులేషన్స్ అందరికీ, ఒక్కళ్ళు కాదు మొత్తం అందరూ టీమ్ వర్క్ అంటూ ఉంటారు కదా. అండ్ నేను ఇందాక మెన్షన్ చేసినట్టు ట్రైలర్ టేస్ట్ అండి, బిర్యానీ స్మెల్ బట్టి ఎప్పుడు మీరు ఎస్టిమేట్ చేయొద్దు, దొరికేస్తారు. టేస్ట్ చేసి ట్రై చేయండి, ఓకేనా? స్మెల్ నమ్మిల్లేరంటే అయిపోయింది బొమ్మ. అంటే మంచి షెఫ్ కి తెలిసిపోతుంటది మన సైడ్. మన ఇంట్లో మంచి షెఫ్ అంటున్నారా? ఓకే ఓకే, తర్వాత కుకరీ షో సెపరేట్ గా ప్లాన్ చేద్దాం. అప్పుడు మీరు టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉంది అనేది. అండ్ చేసి చెప్పగలరా? ఉంటానా? ఏంటి ఇంత దారుణంగా కనిపిస్తున్నాను నేను? నాకు తెలుసు ఎలా చేయాలో. ఇప్పుడు మీరు అలానే ఇంగ్రీడియంట్స్ అడగండి, నాకు రాదు. యూట్యూబ్ చూసి నేర్చుకున్నంత కుకింగ్ అది. నేను కూడా బిర్యానీ చేస్తా యూట్యూబ్ చేసి. బట్ యా, నా బిర్యానీ కంటే 1000 రెట్లు బాగుంది ఈ ట్రైలర్. సో డెఫినెట్ గా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ అట. సో దారుణం, మీరు నా బిర్యానీని ఎంత ఇన్సల్ట్ చేసినా ఏం చేసినా పర్లేదు, ఏదో ఒక రోజు నేను కుక్ చేసి మీకు తీసుకొని వస్తాను. మా సినిమా ఎంత రియలిస్టిక్, నా మాటలు కాంప్లిమెంట్ కూడా రియలిస్టిక్ గానే ఉంటాయండి. దేవుడా తండ్రి. బట్ నేను చెప్పింది కూడా చాలా రియలిస్టిక్ గా చెప్పాను. అమేజింగ్ టోన్ గా అనిపిస్తుంది. అండ్ అది సెట్ చేసేసారని అనిపించింది బేసిక్ గా. తెలుసండి డైరెక్టర్ అదే కదా, ఆయన స్టోరీ చెప్తున్నప్పుడే మీకు ఇదంతా అర్థమైపోయిందా ముందే ఆ ప్లాట్? బేసిక్లీ డైరెక్టర్ తో వర్క్ చేయాలనుకున్నప్పుడే ఆయన ఆల్రెడీ 2 సినిమాలు తీసుకున్నారండి. అండ్ ఆయన రెండో సినిమా నాకు క్రాఫ్ట్ ఫిల్మ్ మేకింగ్ చాలా ఇష్టం. ఆ టైంలో నేను ఈ ఫిల్మ్ మేకర్ నాకు నేను పట్టుకుని ఉండాల్సింది ఫీల్ అయిన లెవెల్కి ఆ సినిమాని తీసారు ఆయన. అప్పుడు ఆ టైంలో నేను ఓకే, నేను నెక్స్ట్ ఇప్పుడు ఓకే నన్ను ఇలా అలవాటు పడ్డారు, నేను ఒక యాక్టర్గా నన్ను ఛాలెంజ్ చేసుకోవాలంటే ఎలాంటి సినిమా చేయాలి అని ఇలాంటి ఒక సినిమా అనుకున్నప్పుడు, అంటే నేను ఇలాంటి ఒక సినిమా అంటే ఈ జాన్రా, ఇలాంటి ఒక వైబ్లో ఉండాలి, టైటిల్ మైకిల్, ఇలాంటి జోన్, ఇమోషన్ ఏమో కోర్ ఇమోషన్ స్ట్రాంగ్ ఉండాలి అనుకుని ఒక ఐడియా అనుకున్నప్పుడు ఆయన బాగుంటారు కదా అని పిలిచి మాట్లాడడం. అక్కడ ఆయన మళ్ళీ వెనక్కి ఒక ఫుల్ కథ రాసి తీసుకొచ్చారు. అసలు నేను చెప్పిన ఐడియాకి ఆయన రాసిన కథకి సంబంధం లేదు. చాలా బాగా రాశారు. మీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఐడియా? ఐడియా ఇనిషియేషన్ ఇస్ మీ, బట్ ద స్క్రిప్ట్ మేకింగ్ ఎవ్రీథింగ్ ఇస్. దాని తప్ప నా క్రియేటివ్ ఇన్పుట్ ఏం లేదు. 200%. ఓకే, ఫస్ట్ నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్స్? యా వి వర్ ఫ్రెండ్స్ ఈవెన్ బిఫోర్, బట్ ఫ్రెండ్స్ బికాజ్ ఆఫ్ వర్క్. ఓకే. ఆయన క్రాఫ్ట్ నాకు బాగా నచ్చి, ఆయన ట్రైలర్ నాకు చాలా నచ్చి, వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ కట్స్ అనిపించి ఎవరి స్వామి నన్ను పిలిపించి ఆయన సినిమా చూసి, అమ్మో ఈయన మామూలు జీనియస్ కాదు, ఇతను ఈ కథ కరెక్ట్, అతనికి ఒక కరెక్ట్ ఫిల్మ్ అండ్ కరెక్ట్ బడ్జెట్ ఇస్తే ఈస్ పొటెన్షియల్ ఇస్ దిస్ బిగ్. ఇప్పుడు నా గురించి చాలా మంది అనేవారు, సందీప్ కరెక్ట్ సినిమా పడాలి, కరెక్ట్ బడ్జెట్ సపోర్టింగ్ కాస్ట్ పడితే పొటెన్షియల్ ఇస్ మోర్ అని. అది పడేదాకా ఎవరికి ఏంటో తెలియదు కదా, అది నిజమా కాదా కూడా ఎవరికి తెలియదు. సో నాకు నేను పెట్టుకున్న టెస్ట్ ఇది. ఆయన మీద నేను నమ్మకాన్ని పెట్టా, ఆయన టెస్ట్ ఆయన డెలివరీ చేస్తాడు. నాకు ఏమైతే ఖర్చు చెప్పారో చెప్పిన దానికన్నా బాగా సినిమా తీశారు. సో చాలా బాగా తీశారు. సో హీస్ డెలివర్డ్ ఇస్ ఇది. ఇప్పుడు ఆడియన్స్ చూసి నేను బాగా చేశాను అన్నారంటే ఐ హావ్ డెలివర్డ్ మై జాబ్. Of course, yes. దాంట్లో సందీప్ కనిపించట్లేదు, మైకలే కనిపిస్తున్నాడు. మాట్లాడుతున్నాను నాకు అర్థంలోనే మైకిల్ కనిపిస్తున్నాడు, సందీప్ కనిపించట్లేదు ఈ మధ్య. నేను అయ్యి బాబోయ్ అనుకుంటున్నాను నేను. ఎస్పెషల్లీ ఆ డైలాగ్స్ ఒక కవిత్వంలా ఉన్నాయి. చాలా రేర్ గా మనం పంచ్ డైలాగ్స్ అంటూ ఉంటాం కదా, ఇది పించ్ డైలాగ్స్ లా ఉంది. అండ్ సీరియస్లీ దట్స్ లైక్ ఒక పోయట్రీ ఎలా ఉంటుందో, ఒక కవిత్వం ఎలా ఉంటుందో మాట్లాడుతుంటే మనిషి. జనరలీ హిందీ లాంగ్వేజ్ లోనే ఆ బ్యూటీ ఉందేమో అని అనిపించింది, బట్ ఫర్ ద ఫస్ట్ టైం లైక్ తెలుగులో కూడా ఇంత అద్భుతంగా. యాక్చువల్లీ తెలుగు లాంగ్వేజ్ లోనే బ్యూటీ చాలా ఎక్కువ ఉందండి, అన్నిటికన్నా ఎక్కువ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తమిళనాడులో కూడా చూస్తే భారతీయార్ అనే వ్యక్తి సుందర తెలుగుని అని పాడుంటారు. అంటే ఈ దేశంలో కల్లా ఉన్న భాషలు అన్నిటిలో మోస్ట్ బ్యూటిఫుల్ లాంగ్వేజ్ తెలుగు అని. కానీ అది ఓకే. అండ్ మీరు అన్ని లాంగ్వేజ్ల కన్నా లాంగ్వేజ్ని అడాప్ట్ చేయడం తెలుగులో కాంప్లికేటెడ్.
అందరూ తెలుగు తమిళ్ హిందీ అంటే ఇట్స్ జస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అంటారు, కాదు దాన్ని ఎనౌన్సియేట్ చేసే విధానమే వేరే. తమిళ్ వాళ్ళు మన మాట్లాడినప్పుడు ఎక్కువ బాడీ లాంగ్వేజ్ ఎక్కువ వాడడం ఉండదు. ఇలా పెన్న అమ్మండా అమంట పోనండా పెన్నండ్రా ఇంతే ఉంటుంది. ఇదే తెలుగులో మాట్లాడు అవును ఇప్పుడు ఏంటి అవునరా ఆడు వచ్చేలేడురా ఇప్పుడు ఏం చేయమంటావు, మనలో కొంచెం యానిమేషన్ ఎక్కువ ఉంటుంది. సో లాంగ్వేజ్ యానిమేషనే మారిపోతుంది. సో సమ్వేర్ వీ హ్యావ్ ద మోస్ట్ ఎక్స్ప్రెసివ్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ లాంగ్వేజ్. తెలుగులో మాడుతున్నారంటే మీరు చూసి మన బాడీ లాంగ్వేజ్ ఎక్కువ వాడతాం. వాళ్ళు ఇక్కడికి వచ్చి తినేసి వెళ్ళారండి అంటాం, ఇంట్లో కూడా వాడుతుంటారు. దిస్ ఇట్ ఈస్ ఇన్హెరెంట్లీ అవర్ లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. దాన్ని చాలా బాగా ఈ సినిమాలో వాడారు. అండ్ రంజిత్ మీరు చెప్పండి, బేసికలీ ఒక స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత డైరెక్టర్ చూస్ చేసుకుంటారు కాస్ట్ ని ఎవరేంటి అని, కానీ దిస్ టైం కొంచెం ఆపోజిట్ లో జరిగింది. ఫస్ట్ ఆయన చూస్ చేసుకున్నారు మిమ్మల్ని. సో ఎలా అనిపించింది? ఇదేంటి బెనిఫిట్ కోసం ఫ్రెండ్షిప్ ముందే తెలుసా సక్సెస్ ఇస్తారని? దట్స్ వై నో ఐ యామ్ జస్ట్ ఆస్కింగ్ హిమ్. నో బట్ ఇన్ జనరల్ గానే ప్రాసెస్ ఇస్ నెవర్ అబౌట్ ఇట్స్ ఆల్వేస్ అ కొలాబరేషన్ బిట్వీన్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. కరెక్ట్. లైక్ దేర్ ఆర్ సమ్ జానరాస్ వేర్ కథని నమ్మి ఈ కథ ఎవరు తెచ్చారో కథ బాగా చెప్పిన వాళ్ళకి మాత్రమే డేట్ ఇస్తాం. బట్ వన్స్ యూ ఆల్రెడీ యూర్ వర్కింగ్ విత్ ఫిల్మ్ మేకర్ హూస్ మేడ్ కాంటెంట్ బిఫోర్, ఇంతకు ముందు సినిమాలు చేసిన డైరెక్టర్ అనేసరికి వాళ్ళకంటూ ఫిల్మ్ లాంగ్వేజ్ ఏంటో మనకు అర్థమైపోద్ది. ఎందుకంటే మనకి రెఫరెన్స్కి 2 సినిమాలు ఉంటాయి. వాళ్ళు ఈ సినిమాలు తీశారు, ఓ సినిమాని ఇలా నరేట్ చేస్తున్నారు, వాళ్ళు ఈ కథని ఇలా చూసారు అని. సో ఆటోమేటిక్లీ ఆ కన్ను ఆ విజన్ ఉన్న డైరెక్టర్తో మనం పనిచేయాలనుకున్నప్పుడు ఇప్పుడు దే విల్ కమ్ బ్యాక్ అండ్ సే ఓకే నా దగ్గర ఉన్న కథల్లో ఈ యాక్టర్కి ఇది సూట్ అవుద్ది. అలాంటి కొలాబరేషన్స్ ఎప్పుడు బెస్ట్ ఫిల్మ్స్ బయటకు వస్తాయండి. కరెక్ట్. ఈవెన్ దో సమ్ టైమ్స్ మనం చూస్తూ ఉంటాం డైరెక్టర్ పేరు తెలియకపోయినా కొన్ని విజువల్స్ చూస్తే ఓ ఈ డైరెక్టర్ అని వచ్చేస్తుంది బ్రెయిన్ లోకి. ఈ కంటెంట్ చూసిన తర్వాత కూడా మేబీ మీ బ్రెయిన్ లో లైక్ రంజిత్ అయితే కరెక్ట్ యాప్ట్. సో నేను బేసిక్లీ అనుకుంది, నేను ఎక్స్ట్రీమ్ గా హార్డ్ వర్క్ అంటే నేను ఎక్స్ట్రీమ్ గా నన్ను పుష్ చేసుకోవాలనుకున్నా. నా పని నా 200% ఎంత బాగా చేయగలను ఇస్తే చేయాలనుకున్నా. ఇప్పుడు అలాంటప్పుడు ఐ వాంటెడ్ టు పుట్ దట్ ఎఫర్ట్ ఆఫ్ మైండ్ అండ్ టైమ్ ఆఫ్ మైండ్ అండ్ మోర్ దెన్ నా ఎఫర్ట్ కన్నా టైం ఇది. అంటే ఇంచుమించి ఇలాంటి సినిమా చేయాలంటే 2 సంవత్సరాలు పడుతుంది నాకు తెలుసు. ఇలాంటి సినిమా 4 నెలల్లో చేశారంటే అబద్ధాలు చెప్తున్నారు, తూచి కుదరదు, చేయలేము, కష్టం. ఏ రావాలన్నా టైం పడుతుంది. సో ఫాస్ట్ గా చేయలేం. అప్పర్ లిమిట్ బాగా ప్లాన్ చేస్తే 1 year చేయలేం ఈ సినిమాని. ఇంత షార్ట్ కన్నా తక్కువగా ఎవరు సినిమా చేసినా చేయలేరు. సో 1 year నా లైఫ్ లో టైం ని నేను ఒకళ్ళ చేతిలో పెట్టాలి అంటే, అండ్ ద ట్రూత్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఇస్ ఎవరు ఎంత తలకిందలు గింజుకున్నా డైరెక్టర్ ఒక్కలే మంచి సినిమా ఇవ్వగలరు. అంతే కదా. సో when I'm putting my time in someone's hand, I really need to trust the filmmaker. So ఆయన నాకు ఇచ్చిన రెఫరెన్స్ పాయింట్లు ఏమైతే ఇంతకు ముందు ఉన్నాయో, నేను ఆయన మీద ఫెయిత్ నాకు 100,000 times ఉంది ఈ సినిమాకి మేజర్లీ. రైట్. సో ఆ ఫెయిత్ ఆయన మీ మీద ఉంచడం జరిగింది. బట్ ఫర్ యూ లైక్ ఎలా అనిపించింది ఇనిషియల్ గా ఐడియా విన్నప్పుడు? వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ అండ్ దాన్ని మౌల్డ్ చేసే విధానం ఎలా ఉంటుంది? ప్రాసెస్ ఆఫ్ లైక్ మీ వరకు తీసుకొని. ఐడియా మీన్స్ వాట్ ఇస్ we are going to do an action movie. Okay. With lot of romance. This is the idea. With lot of romance. ఆయన భాషలో ఆయనకు వచ్చిన ఇదో రొమాన్స్ అని. ఇట్స్ అన్ యాక్షన్ లవ్ స్టోరీ. బేసిక్లీ ఒకప్పుడు మీరు చూస్తే వర్షం, ఆర్య, ఒక్కడు, మోస్ట్ సక్సెస్ఫుల్ గజనీ, ఈ అన్ని సినిమాలు మీరు చూస్తే దేర్ ఆల్ యాక్టర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంటెన్స్ ఇమోషనల్ యాక్షన్ లవ్ స్టోరీ. దేర్ ఆల్ ప్రైమర్లీ ఇమోషనలీ లవ్ ఎట్ ద కోర్. నా కెరియర్ లో వెనక్కి తిరిగి చూస్తే లవ్ ఏ సినిమాలో లేదు. ఓకేనా, వెంకటాద్రి ఫ్యామిలీ కోసం, టైగర్ ఫ్రెండ్ కోసం, మానగరం ముక్కుమోహనం తెలియని వాళ్ళ కోసం, A1 ఎక్స్ప్రెస్ కోసం, ఫ్రెండ్ కోసం. సో నేను లవ్ కోసం అంటూ మేజర్గా చేసిన సినిమా అంటూ ఏం లేదు, చేసిన కామెడీ ఫిల్మ్స్ ఉన్నాయి. సో ఐ ఫెల్ట్ ఓకే. అప్పట్లో ఇలాంటి సినిమాలు మా ఇమీడియట్ సీనియర్స్ ఇలాంటి చూస్ చేశారు. వాట్ ఈస్ ద రీజన్? ఈ టైంలో రీసెంట్గా నాకు తెలిసి ఎవరు చేయట్లా. సో మేబీ దీన్ని ప్రెసెంట్ డే నరేటివ్ స్టైల్లో ఫ్రెష్ యాక్షన్తో ఒక యాక్టర్ ఎఫర్ట్ చూపించి, ఈ సినిమాలో యాక్షన్ కూడా అసలు ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దాకా మీరు చూసిన యాక్షన్ లా ఉండదు. ఇట్ బి వెరీ న్యూ. బెస్ట్ అనేది ఈచ్ వన్ టు టేస్ట్ దేర్ ఓన్, బట్ ఇట్స్ వెరీ న్యూ, ఇట్స్ నాట్ బీన్ డన్ బిఫోర్. అలాంటి చేసినప్పుడు దాట్ వాజ్ ద ఐడియా. ఇలాంటి ఒక ఫ్రెష్ ఫిల్మ్ ఇవ్వాలి, నన్ను నేను కొత్తగా అలాగే చూసుకున్నట్టు అవుద్ది అని. అప్పుడు నాకు రంజిత్ దొరకడం, ఆయన ప్రెజెంట్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాగ కావాలని చెప్పి నేను చెప్పట్లా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. చొక్కా లేకుండా పోస్టర్ కావాలనడానికి, చొక్కా లేకుండా పోస్టర్ ఉంటే అలా ఉండాలి, ఒంటి మీద బ్లడ్ ఉండాలి, ఇమోషన్ ఉండాలి, పెయిన్ ఉండాలి, ఇలాంటి ఒక డిజైన్ ఆలోచించేవాడు. ఇప్పుడు వేరియేషన్ ఏంటంటే, చాలా కష్టపడతా, మీ క్లీనింగ్ మీరు అడిగిన లుక్ ఇస్తా, బట్ షో మీ కిక్ యాజ్ యాక్షన్ పోస్టర్ నేను చెప్తే ఆయన ఆ థాట్ని తీసుకెళ్ళి అలా డెలివరీ చేస్తారు. సో దట్ ఈస్ వేర్ మీరు అడిగిన ఐడియాకి డెలివరీకి తేడా. అంతే కదా, దానికి కూడా ఒక రీజన్ అంటే దట్ ఈస్ అ డైరెక్టర్స్ జాబ్ అండి. దట్ ఈస్ అ డైరెక్టర్స్ కనెక్టివిటీ కాదు, ఎలా చెయ్యాలని తెలియాలండి కదా. ఇప్పుడు ఒక పీరియడ్ లోని మీరు చూసారంటే యాక్టర్స్ గానే హూ ఎవర్ గాట్ ఫిట్,
దానికి బిల్డప్ స్లో మోషన్ షాట్స్ అంటే 10 షాట్లు ఉంటాయి ఎవ్రీ టైమ్ టేక్ దిస్ షాట్ ఆఫ్. ఈ సినిమాలో అలాంటి ఏమి ఆడవు, ఏమి ఉండవు. అక్కడ మూమెంట్ లో ఏం పడుతున్నాడు అనేది ఉంటుంది, దుమ్ము ధూళి మొత్తం రియల్ టైమ్ లో ఉంటాయి, స్లో మోషన్ షాట్లు ఉండవు ఫైట్లో. సో నిజంగా పడాలి, నిజంగా దూకాలి, నిజంగా, లేదంటే మీరు టైం ఎలా మ్యాచ్ చేస్తారు కదా. సో నేను లైవ్ గా లాంగ్ షాట్స్ యాక్షన్ అన్ని, సో 40 seconds టేక్ కన్సిక్యూటివ్ చేస్తేనే మీరు షూట్ చేయగలరు. సో యూ షుడ్ బి ఏబుల్ టు డెలివర్ దట్. సో అది సినిమాలో అందంగా కనిపించడానికే కాదు, అలాంటి యాక్షన్ చేయగలగాలంటే యూ నీడ్ టు బి దట్ ఫిట్. సో ఇన్ ఎ వే ఆల్ రంజిత్. You're saying something. No, he said whatever I meant to say. But your words, like initial idea ఎలా ఉండింది? Okay, so he said that I want an action love story. That's the idea. Okay, that's the point we started. And then I thought everything is an action love story here. Okay, we have to be specific what we are going to say. Love is an emotion. Okay, love is an emotion that people die for. Okay, not for the mother's love somebody die, not for the father's love somebody die. But correct. Okay, for this one someone will die. So that I want to bring it in this movie. Okay. He will go to any extent for his any extent means in a violent nature. He becomes a beast. Alright. So I designed the character like a beast. Like I said in earlier interviews, if Bruce Lee was there, I would have said that I like to do a movie with Bruce Lee in a love story. Oh. Okay. Okay. That's what I did in this movie with Sandeep. So I said to him, I need a Bruce Lee in you. Okay. I want you as a Bruce Lee to become a man. బట్ జనరల్లీ అనుకుంటూ ఉంటాం సినిమా వచ్చిన తర్వాత చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది సెట్ చేసామని, బట్ ఫస్ట్ థాట్స్ నుంచి ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఏం చేసింది అదేనండి, యాక్షన్ సినిమా చేయాలనుకున్నాం, బట్ ఇప్పుడు దాకా ట్రై చేయని ఒక యాక్షన్ ఫిల్మ్ అవ్వాలి, కొంచెం జానరా స్పెసిఫిక్ ఉండాలి. తర్వాత మేము కావాలనే 90s లో సెట్ చేసుకున్నాం సినిమాని. సో విజువల్ గా చాలా ఫ్రెష్ గా ఉండాలి, రెగ్యులర్ గా ప్రతి సినిమాలో కనిపించిన ఒక విజువల్ అవ్వకూడదు. లొకేషన్స్ కూడా చాలా కంప్లీట్లీ కాంట్రాస్టింగ్ లొకేషన్స్ ఉంటాయి. ప్రతి ఇంటీరియర్ అన్నా కూడా ప్రతిదీ వర్క్ చేయాలి, అదే 90s కి మ్యాచ్ చేయాలి. బట్టల నుంచి, బల్లు నుంచి, వాడే గంజు నుంచి ప్రతిదీ. సో ద అజెండా వాస్ టు గివ్ ఎ వెరీ ఫ్రెష్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ టు దిస్ ఫిల్మ్. సో ఆ డైరెక్టర్ కి చాలా క్రెడిట్ ఇవ్వాలి, బికాజ్ ఆ థింగ్స్ అన్నిటిని తీసుకొని రావాలి అంటే. డిఓపి అండి, ఫస్ట్ మూవీ అండి. మేము ఎప్పుడు మర్చిపోతాం తెలుసా, లైక్ సెట్ లో అప్పుడప్పుడు. సో మోస్ట్ డిఓపీస్ కుండే అలవాటు ఏంటంటే మామూలుగా షార్ట్ సెట్ చేసిన తర్వాత పిలుస్తారు ఆర్టిస్ట్ ని. చాలా మంది డిఓపీస్ అంటే పిలిచిన తర్వాత దెన్ దిల్ స్టార్ట్ రీసెట్టింగ్. సో మనం ఏంటి, అక్కడ సెట్కి వెళ్ళాక 20 minutes వెయిటింగ్ ఉంటుంది స్పాట్లో. మనం అక్కడ ఏం చేస్తాం, ఎందుకు నిల్చున్నాం అర్థం కాకుండా 20 నిమిషాలు ఏంటి ఏం జరుగుతుంది అన్నట్టు నిల్చుని ఉంటాం. 3-4 times, 4 times, 5 times, 6 times, 7 times వచ్చి కిరాన్ అంటా నేను, లైక్ ఒక నిమిషం చేస్తుంటే అప్పుడు సడన్ గా నాకు స్ట్రైక్ ఏమైందంటే, దిస్ ఇస్ ఫస్ట్ ఫిల్మ్. 70 రోజుల్లో ఇలాంటి విజువల్ ని, ఇలాంటి సినిమాలో ఇలాంటి యాక్టర్స్ తోటి, నాట్ పుట్టింగ్ మీ బట్ రెస్ట్ ఆఫ్ ది బాయ్ ఇస్ డెలివర్డ్ అండ్ ఇట్స్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. And it's incredible. Sometimes we maybe that's when I felt ఆ అబ్బాయి ఎప్పుడు తన నాతో ఉండే ఇంటరాక్షన్ లోని వీక్నెస్ అనేది చూపిలా. సో నాకు తను కొత్తవాడని థాటే మర్చిపోయాను నేను. సో దెన్ అయ్యో పాపం అని అప్పటి నుంచి. ఇన్ఫాక్ట్ బికాస్ ఆఫ్ కిరణ్, టుడే యాజ్ అన్ యాక్టర్, విత్ ఎవ్రీ ఫిల్మ్ వి లెర్న్ సంథింగ్ న్యూ బికాస్ టెక్నీషియన్స్ కదా. టుడే యాజ్ అన్ యాక్టర్ ఇన్ అదర్ ఫిల్మ్ ఐఎమ్ షూటింగ్ ఫర్, నేనే వెళ్ళి లైటింగ్ అది నిల్చున్నాను, వద్దులే అలాగే వచ్చాక 15 నిమిషాలు చేస్తారు మీరు, వచ్చి నిల్చుని ఆల్రెడీ అన్న కూడా ఒకసారి ఆగి ఓకేనండి అంట, పక్కా కదా లాకా రాజు గారు అంట, ఓకే రాజ్ తోట గారు, రాజు గారు ఓకేనా అంటే మీకు ఓకే కాండి, ఓకే అంటారు, అయితే ఓకే అని. దిస్ కేమ్ బికాస్ ఆఫ్ కిరణ్, బికాస్ వైల్ వర్కింగ్ విత్ హిమ్ ఐ ఫెల్ట్ దిస్ బాయ్స్ వాళ్ళు ఎవరి కోసం కష్టపడుతున్నారండి, మనల్ని బాగా చూపించడానికి, సినిమా చూపించడానికి కష్టపడుతున్నారు. అక్కడికి వెళ్ళి 10 కొంచెం టైరింగ్ గానే ఉంటుంది రోజు మొత్తం అక్కడ ఉండడం, బట్ ఇట్స్ ఓకే, ఎవ్రీబడి ఎల్స్ ఇస్ వర్కింగ్ యాజ్ హార్డ్. ఇట్స్ నాట్ లైక్ వీఆర్, ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ ది మోస్ట్ కంఫర్టబుల్ లైఫ్. మాకు వ్యాన్లు ఉంటాయి, స్పెషల్ ఫుడ్లు ఉంటాయి, రెస్టారెంట్లు ఉంటారు. సో ఈ సినిమాకి అసలు ఇది మేము అందరం కూడా ఎవరు ఏదున్నా కూడా అలాగే పనిచేస్తారు. రైట్. సో దివ్యాంశ ఇక్కడ వరకు అసలు క్వశ్చన్స్ రావట్లేదు అనుకుంటున్నారేమో బ్రెయిన్ లో, ఇన్సైడ్ రన్నింగ్ లైక్ వై షీఈ్ లైక్ అటు ఇటు బట్ యు ఆర్ ద రీజన్. నాకు ట్రైలర్ చూస్తే అనిపించింది దివ్యాంశ ఆ రోలే రీజన్ ఏమో అని అనిపిస్తుంది, బికాస్ మైకల్ ఈ బిహేవియర్ కి ఇందాకనే బీస్ట్ లా చూపించడానికి. సో రీజన్ from a puppy Michael turns into a beast. Correct, because first point. You're the reason. I am the puppy, Michael is the beast. Where is the puppy? No, but it's a transition for Michael also. From a little puppy he turns into this beast, and the whole madness of Michael. Beast turns into puppy with the girl. Actually it's the other way around. So it's literally like that. It's not just a girl, like me being you with
Michael in the film. I was going to say love interest, then I thought, okay, no, No, fair. not love interest, yeah. But it's just women in general, like in the film, how they're driving the film altogether, and that's actually all of Ranjit sir, because his and driving in their own sense with their own power and their own thought process is not necessarily negative or positive, but it's a very progressive way how he's portrayed women and like given them their own identity, their own personality. And also like the liberty to shoot. I think you'll see every character in this film partly as themselves and their own take as the character, because that's the kind of liberty that he's given us. And yeah, like there's a scene in the film to define Tira's character. ఆ సీన్ లోనేమో చాలా ఒక పెద్ద ఖండం అయిపోయి ఉంటుంది అక్కడ, పెద్ద ఖండం అయ్యి ఇష్యూ అయ్యి చాలా ఇంటెన్స్ మూమెంట్ లోని హై పాయింట్ ఈడి కంట్రోల్లో మొత్తం ఉంటుంది. అంటే ఈడు అనుకుంటే అది మొత్తం ఫినిష్ అనే జోన్ లో ఉంటుంది. ఆ మూమెంట్ లో కూడా తీరాలోకి వచ్చి ఓకేనా, నేను రూమ్ లో సీన్ ఎంటర్ అవ్వాలి చూసుకొని ఎంటర్ అవ్వగానే నేను చూస్తున్నా తీరా ఏమోలోకి వచ్చి అంటే నేనేమో కాదు కూర్చుంది ఏంటి, భయపడాలి కదా ఇదంటే ఈ టైంలో అంటే తీరా భయపడదు బ్రో, తీరా చేతులు ఎప్పుడు మైకిల్ పప్పి అని. అలాంటి కండిషన్ లో కూడా అప్పుడే ఈడు బయట 20 మందిని చంపేసి వచ్చింటాడు. అంటే ఆడిని చాలా బ్రూటల్ గా ఒక మృగంలా చూసుంటాం. దాని తర్వాత కూడా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి అమ్మాయి అసలు మరి మనిషిలో కూడా క్యాల్కులేట్ చేయదు. దా వచ్చి కూర్చో, ఏంటి తింటావా, వద్దులే నువ్వు తినలేవు, బియర్ కావాలా, నీ వల్ల కాదులే అని వెళ్ళిపోతుంటుంది. ఇలా ఉంటుంది. సో ఇట్స్ ఎ వెరీ ట్రికీ వ్యాకీ వే ద ఫిల్మ్ హస్ బీన్. అంతే కదా, అంటే మొత్తం తెలిసిన వాళ్ళకి మేబీ వాళ్ళతో భయం ఏదేమో. ఒక మనిషి గురించి కంప్లీట్ గా తెలిస్తే, ఒక మనిషికి తెలుసు అని ఫీలింగ్ ఉంటే, బట్ వాళ్ళకి పెద్దగా భయం వేయదేమో. భయం అయినా ఏదైనా ఎక్స్ట్రీమ్ వేలో. You watch the film, you know why. It's very very interesting. Okay. In fact, the reason I somehow correlate Michael and Tira to Sandeep and Divyanshu also. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ మొత్తంలో చూసారా, దివ్యాంశ అందరినీ, ఇప్పుడు దివ్యాంశ ఇన్ జనరల్ విత్ ఎవ్రీబడి ఆన్ సెట్ లైక్, నో సార్, హౌ ఆర్ యు సార్, వరుణ్ సార్ హాయ్ గుడ్ మార్నింగ్, ఇలా ఉంటుంది. ఓకేనా, ఓకేనా. నేను వచ్చాను అనుకో, ఓ హాయ్ సిట్నా, ఏ సంథింగ్, వాట్ ఇస్ దట్, గో గో వాట్ ఇస్ దట్, నో టేక్ ఫర్ గ్రాంటెడ్ లా ఏంటది, no not behind that. నేను ఏం చేసింది నాకు అర్థం. నాకు hero garu, he's my hero garu. Of course he's garu sounds like ఎటకారమే ఓకేనా, sarcasm like chala. No sarcasm whatsoever. That's the respect I have for him. I've always had this respect for him. Slow claps. బట్ ఇప్పుడు జనరల్ గాని ఇప్పుడు మనం మాడుకునేటప్పుడు ఇది వేరు. వర్క్ స్పేస్ లో నేను కొంచెం హై టెన్షన్ లో ఉంటా, సీరియస్ గా ఉంటాను. అందులో ఈ క్యారెక్టర్ కూడా టైపు. అండ్ అక్కడ అందరూ 100 మంది పరిగెట్టుంటారు, నేను ఎక్కువ కూర్చోను, వ్యాన్ లో ఉంటాను. నేను అక్కడ నడి రోడ్ల నుంచి నిల్చుని ఉంటాను, చూసుకుంటూ ఉంటాను. తెలుసో తెలియకుండానే డైరెక్టర్, లీడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు అందరూ మన ఇండస్ట్రీలో సెట్ చేసిన ఒక అన్నోన్ హైరార్కీ షుడెంట్ బీ దట్ వే. బట్ అందరూ కొంచెం హై టెన్షన్ లోనే తిరుగుతుంటారు. సడన్ గా నెత్తి మీద తప్పని పడుతుంది, ఎవరైనా తెలిస్తే ఇది కొట్టుంటుంది. ఓకేనా, ఓ ఎస్ ప్లీజ్ లెట్స్ సిట్ డౌన్. సో బేసిక్లీ ర్యాగింగ్ అక్కడ నుంచి వస్తుండేనా? సో బేసిక్లీ సో బేసిక్లీ ఎలా నాకు చాలా ఐ యూజ్డ్ టు జోక్ విత్ హిమ్. ఈస్ లిటరలీ మైకేల్ అండ్ తీరా. You know, this girl will come and do all these things. Perfect casting anamata. Yeah, totally. You'll see probably when you see the film. Lovely. Tell us perfect casting అని చెప్పాలి. మీ ఇద్దరినే కాదు, మిగతా వాళ్ళని చూస్తుంటే కూడా అనిపిస్తుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒక పక్క, అఫ్ కోర్స్ ఎంత స్ట్రాంగ్ డైరెక్టరో తెలుసు, ఎంత స్ట్రాంగ్ యాక్టరో కూడా తెలుసు. ఆయన చేసిన రోల్స్ అంత బాగున్నాయి. అండ్ అఫ్ కోర్స్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ఏం చెప్తాము. అండ్ అనసూయ భరద్వాజ్ ఆల్సో, తను కూడా కనిపించడం జరుగుతుంది. ఎస్పెషల్లీ విజయ్ సేతుపతి, బికాస్ యూ వర్క్ విత్ హిమ్ ప్రీవియస్లీ. దట్స్ ఓకే. సో దట్ రిలేషన్షిప్ తీసుకొచ్చిందా ఆయన, లేకపోతే వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? విజయ్ సేతుపతి ఫేవరెట్ అండి. ఓకే, హీస్ ఫేవరెట్. హిస్ ఫేవరెట్ ఇస్ హిమ్. ఓకే. అంటే ఆయన ఇంటర్వ్యూలోనే మీరు తీసి చూస్తే మీ ఫేవరెట్ డైరెక్టర్ అంటే రంజిత్ జైకోడి అని చెప్పి 2 పేర్లో 3 పేర్లు రంజిత్ జైకోడి ఉంటాడు. Might be, yeah. I have taken his first Telugu interview. In that also రంజిత్ అని వచ్చినట్టుంది. మీరు ఇన్ఫాక్ట్ ఆయనే రంజిత్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి సేదు అని వెళ్ళి నేను ఈ సినిమా నేను చేస్తుంటే బాగున్నాను, నాకు రాలేదు ఎందుకు అని బాధపడ్డ సినిమా అంటే ఆయన 2వ సినిమా చెప్తాడు. సో దట్ అండ్ నాకు ఇది ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవేమి తనతో ఫ్రెండ్ అయినప్పుడు తెలియదు. వెన్ ఐ బికేమ్ ఫ్రెండ్స్ విత్ హిమ్ అండ్ వెన్ వీ డిసైడెడ్ టు వర్క్, ఐ డిడ్ంట్ నో హీ వాస్ దిస్ క్లోజ్ టు, ఐ లైక్డ్ హిమ్ వెరీ పర్సనలీ. దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ దట్ నేను ఎలా అయితే ఇష్టపడుతున్నాను ఆ మనిషి ఆ లెవెల్కో ఇంకా ఎక్కువ. మా ఇద్దరికి పోటీ ఉంటది. అంటే ఏంటి, నేనే ఆయన ఎక్కువ బాగా చూసుకుంటున్నా, సేదు అన్న ఎక్కువ బాగా చూసుకుంటున్నాడు అనే లెవెల్ కి మా ఇద్దరికి ఇది ఉంటుంది, పొసెసివ్నెస్ ఉంటుంది. సో ఐ థింక్
ఈజ్ వన్ పర్సన్ హూ బోత్ ఐ అండ్ సేదు ఆర్ ఎక్స్ట్రీమ్లీ పొజెసివ్. అండ్ ఆయన రోల్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది బికాస్ హీ ఆల్వేస్ చూస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్. యూనో నేను షాక్ అయింది ఏంటంటే ఉప్పెన టైంలో ఫాదర్ రోల్ ఎలా యాక్సెప్ట్ చేశారు అని. బికాస్ ఆ టైంకి ఆయన హీరోగా మంచి హీరోగా సక్సెస్ దీంట్లో ఉన్నప్పుడు ఫాదర్ గా యాక్సెప్ట్ చేయాలంటే ఒకటి ఉంటుంది. బట్ హీ ఆల్వేస్ సెట్ దట్ చాలా రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూస్ లో బాలీవుడ్ ఎనీ ఇంటర్వ్యూలో సో ఆయన ఒక యాక్టర్ నేను సో ఐ ఆల్వేస్ అప్రిషియేట్ డైరెక్టర్స్ వర్క్ అని చెప్పి. అండ్ యూ టెల్ మీ యువర్ అసోసియేషన్ విత్ విజయ్ సార్ అండ్ ద క్యారెక్టర్ about Vijay sir, like he is totally a director's artist, okay? And he respects the script first. If the script and character is worth, he will give us art, despite it's any other language or very small screen space or so many people's already in the movie. He doesn't care that. He always feels that I can pull this off, okay, and I can show my signature there. Okay, that much confident person is. But it's not like I am like that. It's not like that. It's very casual. He behaves very casual. He comes to the set as a very normal person. He behaves like a very normal person. Okay, the stardom won't be around him. Right. Okay, he makes very comfortable with everyone in the set. Around him people, it will be very easy. He is like most sweetest person. నాకు తెలిసినంత వరకు. And he has a great memory power. Okay, he is doing more than 7-8 movies randomly at the same time. Okay. Okay, he will be acting in a Hindi movie somewhere. Suddenly he comes to our set for 2 days. Okay, he says, "Talaiva, that day I wore the watch in the right hand. Oh. Okay, the time was this. Okay, this scene ends here, right? We took that bike ride there, right? So I have to continue the same mood here, right? He will be very clear about that character, what he is going to do, what he is doing." రంజిత్ సార్ అది మెమరీతో పాటు ఒక స్క్రిప్ట్ మీద ఉన్న ఇష్టం మైట్ బి ఆ స్క్రిప్ట్ అంతలా ఆయన్ని మంచిగానే హిస్ అండర్స్టాండింగ్ స్క్రిప్ట్ ఇస్ ఆల్సో వెరీ ఇన్ డెప్త్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాక్టర్ గాని దిస్ ఇస్ ఫస్ట్ టైం ఐమ్ గెటింగ్ టు వర్క్ విత్ యాక్టర్స్ హూ ఆర్ సీనియర్ టు మీ హూ హావ్ డన్ మోర్ వెరైటీ ఆఫ్ సినిమా కదా. సో వెన్ ఐ వాజ్ సిట్టింగ్ అరౌండ్ హిమ్ అండ్ ఐ వాజ్ ట్రైయింగ్ టు సీ ఇన్ఫాక్ట్ రాజ్ డీకే కూడా ఫర్జీ డే వన్ షూట్ షాహిద్ అండ్ సేదు అన్న కాంబినేషన్ అప్పుడు నన్ను పిలిచారు. నువ్వు సరదాగా రావు ఒకసారి వీళ్ళిద్దరు ఫస్ట్ టైం టుగెదర్ ఎలా ఉంటుందో ఏంటో నువ్వు కొంచెం యూ మేక్ ఎవ్రీబడి కంఫర్టబుల్. నేను కొంచెం అందరితో మాట్లాడి ఇచ్చేస్తాను కాబట్టి నన్ను పిలిచారు. సో ఈవెన్ దట్ డే వి చిల్లింగ్ టుగెదర్. వాట్ ఐ అండర్స్టాండ్ ఇస్ సేదు అన్నకి ఓ స్క్రిప్ట్ అండర్స్టాండింగ్ ఒక లేయర్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాలెట్ సినిమా చేసినప్పుడు స్క్రిప్ట్ అండర్స్టాండింగ్ కన్నా మూమెంట్ అండర్స్టాండింగ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం లోకేష్ కనగరాజ్, రంజిత్ జైకోడి, రాజ్ డీకే ఇలాంటి ఫిల్మ్ మేకర్స్తో పనిచేసినప్పుడు వాళ్ళకి చాలా ఒరిజినల్ నరేటివ్ స్టైల్ ఉంటుంది. మనం వాళ్ళ బుర్రలోకి ప్రపంచంలోకి వెళ్ళి వాళ్ళు ఏం కథ చెప్తున్నా అర్థం చేసుకోవడం తెలియాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రంజిత్ ది సేదు అనేది ఒక సినిమా ఉంటుంది పురియాద పుదుర్ అని, ఫస్ట్ ఫిల్మ్. అందులో సీన్ లోని బేసిక్లీ ఏంటంటే హీరోని ఒక పాయింట్ లాక్ చేసేసి తను ఎవరో ఒకరు బ్లాక్ మెయిల్ చేస్తుంటారు. తను చెప్పిన పనులన్నీ చేయకపోతే హిస్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ది హీరోయిన్ వుడ్ బీ ఇన్ మేజర్ ట్రబుల్. అందులో చెప్పే ఒక పని ఏంటి అంటే సడన్ గా ఒక రోజు వాడు ఫోన్ చేసి సడన్ గా ఇప్పుడు నువ్వు చేయకపోతే చేస్తాను, ఇలా ఒక రెడ్ రెయిన్ కోట్ వేసుకుని బయట నిల్చో అంటాడు వర్షంలో. అతను వర్షంలో నిల్చుంటే ఉన్న రెడ్ కలర్ మొత్తం ఊడిపోయి ఒక ట్రాన్స్లూసెంట్ రెయిన్ కోట్ లో నేకడే నిలబడుతుంటాడు సేదు అన్న. నిజంగా అలాగే షూట్ చేశారు. మిడిల్ ఆఫ్ ద రోడ్ న్యూడ్ గా సేదు విజయ్ సేతుపతి గారు విత్ ట్రాన్స్లూసెంట్ రెయిన్ కోట్ ఇన్ రెయిన్ ద షాట్ ఇస్ బీయింగ్ షాట్. ఓకేనా? ఇప్పుడు నాకు సేదు అన్న చెప్తున్నా, తర్వాత ఈయన మళ్ళీ చెప్పారు. నా సేదు అన్న అడిగారంట ఎందుకు ఈ సీక్వెన్స్ అని, ఎందుకు ఇలా చేయాలి అని. ఇప్పుడు ఈ కథ ఫినాలే రిలీజ్ అయిపోయిన సినిమా కూడా చెప్తున్నా. ఈ కథ ఫినాలే అంటే ఇతను ఎవరినైతే ప్రేమించి హీరోయిన్ ఉందో హీరోయిన్ ఇతని మీద రివెంజ్ తీసుకుంటుంటది. సో పీపుల్ హీ డజంట్ నో దట్ ఇట్స్ ద గర్ల్ డూయింగ్ ఇట్. హీరోయిన్ ఇస్ డూయింగ్ దట్. ఓకే, ఇక్కడ దాకా సీన్ మీకు అర్థమైంది కదా. ఇందులో ఇక్కడ రంజిత్ జై కూడా ఎంటర్ అవుతున్నాడు. ఇందులో మ్యాటర్ ఏంటంటే విజయ్ సేతుపతి వచ్చి అడిగారు ఎందుకు నేను ఇలా నిలబడాలంటే, నేను ఆ అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నానంటే తన కోసం, తను సంతోషంగా ఉండడం కోసం ఒంటి మీద ఒట్టి బట్ట లేకుండా వర్షంలో నిలబడడానికి రెడీ అని ఒక క్యారెక్టర్ సింబాలిక్ గా చెప్తుంది మెటఫారిక్లీ. I'm standing in the middle of the road without an iota of clothing on me in the rain because that is how much I love her and that is how much I care for her. Girl metaphorically ఏంటంటే for what you've done I have made you stand in the center of the road without clothes in the rain. This is what you deserve రా అని అమ్మాయి నిలబెట్టింది. ఒక్క షాట్ మెటఫారికల్ గా ఇన్ని విషయాలు చెప్పింది. ఇప్పుడు ఈ మనిషి బుర్రను అర్థం చేసుకోవాలంటే నేను 4 వచ్చి 2 ప్రశ్నలు అడగాలి.
అదే కదా. కానీ నాకు క్వశ్చన్ వస్తుంది ఎప్పుడు, వై మేజర్ కాన్ఫ్లిక్ట్ అమ్మాయే ఉంది ఆ సినిమాలో ఈ సినిమాలో? ఆ సినిమాలో తప్పు హీరో. విమెన్ ఆర్ ఇంకా ఎక్కువ లవ్ చేస్తున్నారు I అందరికీ? love women. ఓకే. Okay. Without women, your life will be very zero. Of course, without women. Without women, your life, every incident is surrounded by or involved by women. మీరు చెన్నైకి వెళ్తే ఐ నో అట్లీస్ట్ సమ్ 30 డైరెక్టర్స్ జెలస్ అవుతుంది. ఓకేనా? ఎవ్రీబడి వాంట్స్ టు, ఎవ్రీ హీరోయిన్ వాంట్స్ టు టాక్ టు రంజిత్. ఎవ్రీ గర్ల్ వాంట్స్ టు హావ్ కాన్వర్సేషన్ విత్ రంజిత్. ఏమన్నా అడగాలి, ఏమన్నా పోయిటిక్ గా ఫిలసాఫికల్ కంటే రంజిత్ నే ఫోన్ చేసి అడుగుతారు. ఓకేనా? No, you can ask me answer. No, very rare. వాళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడుకోవాలి జనరల్ గా. రంజిత్ హ్యాస్ ఎ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ హు ఆర్ దే రియలీ లైక్ టాకింగ్ టు రంజిత్. మీరు నమ్మరు, అండ్ రంజిత్ కి రెండే ఇష్టం. ఒకటి మాట్లాడి కొత్త మనుషులతో మాట్లాడడం ఇష్టం, ఫోటోలు తీసుకోవడం ఇష్టం. సో ఆయన ఎక్కడ ఎప్పుడు బయటికి వెళ్ళడం ఇష్టం. హీ జస్ట్ లైక్స్ టు గో అవుట్. నేను ఎక్కడికైనా పార్టీకి తీసుకెళ్ళండి, లేదా కొత్త ప్లేస్ కి ఏమైనా తీసుకెళ్ళండి, ఎక్కడ ఇలాంటి ఆయనకి ఇష్టం. సో ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఫోటో పెడతాడు. ఈ ఫోటో చూసి అందరూ కుళ్ళు. నాకు నా చెన్నై ఫ్రెండ్స్, హైదరాబాద్ ఫ్రెండ్స్, మీ డైరెక్టర్ ఫోటో పెట్టాడు, మా కుళ్ళు ఉంది, ఇలాంటి వస్తుంటాయి అన్నమాట. మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అన్నమాట ఎవ్రీవేర్. That's too much. But I think somewhere నేను చెప్పేది నాకే పర్సనల్ గా ఐ లైక్ హ్యావింగ్ హిమ్ అరౌండ్. ఇట్స్ వెరీ పీస్ఫుల్. మనం చాలా ప్రాబ్లమాటిక్ గా చూసే విషయం చాలా సింపుల్ గా ఆయన బ్రేక్ డౌన్ చేసి చెప్పేస్తుంటారు. సో దట్స్ లైక్ అందుకే కదా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు డైరెక్టర్ అంటే. ఆ రోల్ ప్లే చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా. కాదు, నేను ఒక న్యూస్ కూడా విన్నాను, విక్రమ్ లో మీరు చేయాల్సి ఉండే చేయలేదు అని. లోకేష్ విక్రమ్ ఫిలిం ఇనిషియల్ ఒక సీక్వెన్స్ అడిగారు. అంటే లోకేష్ వచ్చి నాకు నువ్వు ఉండాలి రా సినిమాలో సెంటిమెంట్ గా, నువ్వు ఏదో చేయాలి అన్నాడు. తను ఒకటి అడిగాడు. దాని తర్వాత నాకు తనకి ఇద్దరికి అది కరెక్ట్ కాదు అనిపించింది. సో ఏంటి మరి లోకేష్ ప్రపంచంలోకి మీరు ఎప్పుడన్నా అడుగు పెడుతున్నారా? అంటే లోకేష్ ప్రపంచం మొదలు పెట్టిందే మా ఇదే కదండి. అదే అంటున్నా, మళ్ళీ ఇప్పుడు పెద్దగా అయిపోయింది ఆ ప్రపంచం, కాస్త ప్రపంచం పెద్దదైంది. ఇట్ విల్. అంటే ఇప్పుడు నేను లొకేషన్ ఇది ఎలా మాట్లాడుకోలేదు, బీయింగ్ టూ ఫ్రెండ్స్ కదా. ఇట్స్ నాట్ దాట్ ఆఫ్ ఎ డిస్కషన్. తను 2-3 సార్లు అడిగాడు, ఆ టైంకి అది కుదరలా. అండ్ నేను 2 సార్లు కాదరా ఏమన్నా ఉందా అనుకున్నా. బట్ మై పాయింట్ ఇస్, మళ్ళీ లోకేష్ డైరెక్షన్ నేను చేశానంటే ఐ వాంట్ బి వెరీ స్పెషల్. ఐ డోంట్ వాంట్ ఇది వేరే లోకేష్ అనే వ్యక్తితో మొదటి సినిమా నేను చేయకుండా ఉండి తను నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ అయ్యి కాకుండా ఉంటే వేరే. ఒక ఫ్రేమ్ కూడా సరదాగా రమ్మంటే చేసేస్తా. బట్ ఇఫ్ ఐ హావ్ టు గో డూ అండ్ డూ సంథింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద LCU, దెన్ యాజ్ సంబడీ హూ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ లిబర్టీ ఓవర్ ఇట్. నాకు హక్కు ఉంది లోకేష్ మీద, అతని బుర్ర మీద, అతని LCU మీద. సో హక్కు కరెక్ట్గా వాడుకోవాలి, ఇలా కాదు అనేది నా ఉద్దేశం. లైక్ మళ్ళీ ఐ కెన్ వెరీ కాన్ఫిడెంట్ ఇస్తే రంజిత్తో నా హక్కు ఉంది. టుమారో రంజిత్ ఇంకా ఎవరితో ఏ సినిమా చేసినా నన్ను వచ్చి 1-2 సీన్స్ చేసినా నేను వెళ్ళిపోతా. బట్ అట్ ద సేమ్ టైం నాకు కాదు సినిమా చేయాలి అని అడిగే హక్కు కూడా నాకు ఉంది. సో ఐ థింక్ దట్ ఈస్ అ మచ్ బ్రాడర్ బిగర్ రిలేషన్షిప్. సో ఇవాళ ఈ మధ్య కాలంలో అన్ని సీక్వెల్ ఉంటున్నాయి. అయితే కాంతారాకి ప్రీక్వెల్ ఉంటుందని విన్నాను నేను. సో అలా మైకెల్ కూడా సీక్వెల్ గానీ ప్రీక్వెల్ గానీ ఉంటుందా? No, I strongly believe we started off with the idea that తప్పకుండా we have, but not immediately, or we are not first we have to release this and see what it is. ఎప్పుడు కూడా that should not be the point of agenda. ఎప్పుడు మన అజెండాలో వెళ్ళినప్పుడు దీన్ని వదిలేసినట్టు ఉంటుంది. 200% బాగా చేయాలి. ఒక పార్ట్ 2 కావాలంటే దానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఓపెన్ చేసి పెట్టాం. and we believe it will happen also, but probably not instantly. Depending on the reception, అది ఇన్స్టెంట్ గా అవుద్దా లేదా సంవత్సరం తర్వాత అవుద్దా అని. బట్ దట్ లీడ్ అయితే ఉంది. సో స్కోప్ అయితే ఉంది. There is a scope. And today the universes are important. Every film is coming with అలా ఉంటేనే జనాలు చూస్తున్నారు. కరెక్ట్. It has all the potential. అండ్ ఈ యూనివర్స్ ని అంటే మొదట స్టార్ట్ చేసింది ట్రైలర్ తో జై బాలయ్య జై బాలయ్య, బాలయ్యబాబు గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ఎవ్రీవేర్ లైక్ ఆయన మాటే ఆయన పేరే పలుకుతూ ఉండింది. అండ్ అది ఆ రిలేషన్ ఎలా ఉండింది బాలయ్యబాబు గారితో? చాలా బాగుందండి. అంటే ఇవాళ రోజున యాక్సెస్ ఉంది బాలకృష్ణ గారికి కానీ, చిరంజీవి గారికి కానీ, వెంకటేష్ గారికి. మీకు చిరంజీవి గారు చాలా ఇష్టం కదా? వెరీ వెరీ క్లోజ్, నాకు చాలా ఇష్టం. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇప్పుడు నాకు చిరంజీవి గారికి చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్. అంటే ఒకప్పుడు యాక్సెస్ ఉండేది కాదు. ఒక యంగ్స్టర్ వెళ్ళి ఒక చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో మాట్లాడడం కుదరదు. అలాంటిది వేళ బాలకృష్ణ గారు గుర్తుపట్టి చూసిన సినిమాలు చెప్పి నీది సీన్స్ ఇలా బాగుంటుంది, ఇవి బాగుంటాయి, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు ఇలాంటిది కదా చేయాలని మాట్లాడుతూ ఆ ఇంటరాక్షనే చాలా ఒక బ్లెస్సింగ్ అండి. అంటే మన ఇండస్ట్రీ స్టాల్వర్స్ అండ్ సీనియర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ. మా ట్రైలర్ చూడగానే ఫస్ట్ బాలకృష్ణ గారు చూసి ఏంటి చాలా బాగుంది బా మళ్ళీ అన్నారు ఆయన. ఓకేనా అంటే ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటి ఇంత బాగుంటుందని మీన్ మూడానికి రాలా. ఆయన చూసి షాక్ అయ్యి 3 సార్లు చూసారు బ్యాక్ టు బ్యాక్. చాలా బాగుందబ్బా, సందీప్ వెరీ వెరీ గుడ్. ఆ రెస్పాన్స్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ లైక్
ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఏఆర్ రెహమాన్ గారు వచ్చి నీ పాట చాలా బాగుందంటే ఎలా ఫీల్ అవుతాడు, అలాగే మేము ఏ సీనియర్స్ అయితే చూసి పెరిగాము, బాలకృష్ణ గారు లాంటి చిరంజీవి గారు లాంటి వాళ్ళు వచ్చి ప్రోత్సహించి మాట్లాడి పిలిచినప్పుడు అది చిరంజీవి గారికి అంటే ఏ లెవెల్ కంటే సడన్ గా ఎప్పుడో నెలకోసారి చిరంజీవి గారి మెసేజ్ వస్తుంది, హౌ ఆర్ యు నాన్న అని వాట్సాప్ లో, సార్ ఐఎమ్ గుడ్ సార్, హౌ యూ సార్, ఏం ఊరికి ఐ హోప్ యూ డూయింగ్ గుడ్. ఇప్పుడు బయట ఎక్కడైనా కలిస్తే ఏ సందీప్ నువ్వు పక్కన కూర్చో, అంతకన్నా ఒక యూ జస్ట్ ఫీల్ సో ఎట్ హోమ్ కదా. ఇట్స్ లైక్ వెన్ ద చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, దే ద ఫేసెస్ ఆఫ్ అవర్ తెలుగు ఇండస్ట్రీ కదా. తెలుగు ఇండస్ట్రీ అంటే 4 పిల్లర్స్, మొఖాలు, ఫేస్ ఆఫ్ దెమ్. ఇప్పుడు వాళ్ళు పిలిచి మనకు ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ యంగ్ యాక్టర్. దట్స్ సంథింగ్ టు లెర్న్. సో ఇట్స్ గ్రేట్, ఇట్స్ అమేజింగ్ అండి. నాకు నిజంగా చాలా అదృష్టం అనిపిస్తుంది. ఎన్నాళ్ళకి ఐ థింక్ 12 years ఇన్ మై 13th year అంటున్నారు కదా, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐ ఎవర్ హ్యాడ్ అ స్టార్ ఆఫ్ దట్ స్టేచర్ ఎవర్ లాంచ్ ఎనీథింగ్ ఫర్ మీ వాజ్ గల్లీ రౌడీ చిరంజీవి గారు. దాని తర్వాత బాలకృష్ణ గారు. లేదా నా మొత్తం ఈవెంట్ లో ఒక్క స్టార్ గెస్ట్ చెప్పండి ఇప్పుడు దాకా నా మొత్తం కెరియర్ లో ఎక్కడ ఉంటారు. సో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చూసింది లేదు, అడిగింది కూడా లేదు, సినిమా అనేది మనం చూద్దాం. బట్ వాళ్ళే వచ్చి సపోర్ట్ చేసి మన సినిమాకి ఆ పుష్ ఇవ్వడం అనేది ఇవాళ చాలా, అది కోట్ల వర్త్ ప్రమోషన్ అండి. వచ్చి ఒక చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వచ్చి సినిమా బాగుందని వాళ్ళతో ఒక ఫోటో, ఒక వీడియో అనేది వాళ్ళు తెలిసిన ప్రతి ఒక్కరు చూస్తారు. ఇట్స్ రీచింగ్, ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. అది ఇట్స్ అ వెరీ బిగ్ డీల్ అండ్ దెమ్ లెండింగ్ దే టైమ్ ఫర్ us is beautiful. సో అందరూ చూసారు బేసిక్ గా, ఆ వీడియో కూడా చూసారు. మీరు బ్లెస్సింగ్స్ తీసుకోవడం కూడా మాకు కనిపించింది దాంట్లో. అండ్ ఆయన బ్లెస్సింగ్స్ తో పాటు ఆడియన్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. మొన్న తలపతి 67 ఓపెనింగ్ కి నేను విజయ్ సార్ ఓపెనింగ్ కి వెళ్ళా. ఐ వాజ్ ద వన్ యాక్టర్ ఫ్రమ్ నాన్ కాస్ట్ మెంబర్స్ హూ వాజ్ ఎట్ ద ఓపెనింగ్. ఓకే. లోకేష్ విజయ్ సార్ని కలడానికి రండి 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 ఏం చేస్తున్నారు అది ఇది అని వచ్చి ఆయన నా పాత సినిమాలు చెప్పి, మైకిల్ పోస్ట్ అదిరిపోయింది, 6 pack abs, గన్, రెడ్, సూపర్ ఆర్క్ అంటే మీరెప్పుడు చూసేది సార్ ఇవన్నీ గుర్తుందో మీకు? ఆయన లాస్ట్ డైలాగ్ కూడా నా మనిషి నామే ఎరికే మైకిల్ సమ్మ టైటిల్, వాళ్ళు అంత గుర్తుంచుకుని మాట్లాడుతుంటే మనకి ఎలా ఉంటుంది అంటే, ఐ యు కిడింగ్ మీ, దిస్ మ్యాన్ నోస్ సో మచ్ అనేది. That gives like ఇంకా ఎనర్జీని ఇస్తుంది, which means you're taken seriously. Correct. మీ సినిమాని సీరియస్ గా తీసుకుంటున్నారు, మిమ్మల్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. Correct. And you've done something right. Right. It is a mark to remember. సో డెఫినెట్ గా మీరు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు, మీ సినిమాల్ని ప్రేక్షకులు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. బేసిక్ గా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి సందీప్ కిషన్ నేమ్ చాలా మందికి తెలుసు. అండ్ మైకేల్ తర్వాత అందరూ మాట్లాడుకోవాలి. అండ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అన్నాను కదా, అలానే మోస్ట్ వాంటెడ్ హీరోలా ఉండాలి మీరు అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. యూనో ఆల్వేస్ ఐ కెన్ లైక్ నేను చెప్పగలుగుతాను, నేను మీతో మాట్లాడేటప్పుడు ఆ సినిమా మీద ఉన్న ప్యాషన్, ఆ లవ్ అది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. యూనో దట్ గివ్స్ లైక్ ఒక కంప్లీట్ యాక్టర్కి ఉంటుంది అది. ఎప్పుడు విజయ్ సార్లో కూడా దాన్ని చూస్తూ ఉంటాం. మేబీ ఆయన చెప్పే విధానం వేరే ఉండొచ్చు, బట్ ప్యాషన్ అదే ఉంటుంది అనమాట. సో మీలో కూడా అదే కనిపిస్తూ ఉంటుంది. ఆఫ్టర్ దిస్ మైకేల్ తర్వాత యూనో సందీప్ కిషన్ నేమ్ మారుమోగాలని కోరుకుంటున్నాను నేనైతే. నేను ఎప్పుడు నేనేమైతే నమ్మాను, ద ప్యాషన్ యూ స్పీక్ అబౌట్, అందరికీ ప్యాషన్ ఉంటుందండి. ఎవ్రీబడి వర్క్స్ హార్డ్, బట్ ఎవ్రీబడి హస్ అ స్పెషల్ స్కిల్ సెట్ అండ్ హౌ మచ్ దే కెన్ పుల్ దెమ్సెల్వ్స్. సమ్వేర్ ఐ థింక్ నా లైఫ్లో నాకు ఫస్ట్ టైం నాకుండే నా సినిమా పట్ల ఉండే ప్రేమకి, స్కిల్ సెట్కి మ్యాచ్ అయ్యే ఫిల్మ్ మేకర్స్ కథలు దొరుకుతున్నాయి. ఏ సినిమా ఎవరికి బాగుంటుందని ఒక ఇది కూడా, ఎవరికి అన్నిటికన్నా బెస్ట్ వస్తుందని కూడా లెక్క ఉంటుంది కదా. ఐ థింక్ టుడే ఈస్ పార్ట్ ఆఫ్ మై కెరియర్ వేర్ ఐఎమ్ ఫైండింగ్ ఫిల్మ్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ విచ్ ఆర్ మ్యాచింగ్ మై ఇంట్రెస్ట్ అండ్ ఐడియాలజీస్ అండ్ స్కిల్ సెట్. So I think it's a very confident place. Thank you for your very kind words. Hope they come true. మీకేంటి సందీప్, ఒక పక్క రంజిత్ ఉన్నారు, ఇంకో పక్క లోకేష్ ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ యూనో మంచి మంచి స్క్రిప్ట్స్ మిమ్మల్ని చూస్ చేసుకున్నా. ఇదే రైట్ టైం 3rd February లైక్ మైకేల్ ఇదే మ్యానే నడవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ శామ్ సిఎస్ కూడా అమేజింగ్ గా ఆయన జాబ్ చేయడం జరిగింది. దట్ సాంగ్ అండ్ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, చిన్న చిన్న పాజెస్ అంటాం కదా డైలాగ్స్ లో, మ్యూజిక్ లో, దట్ గివ్స్ దట్ ఇంపాక్ట్ అనమాట. ఎస్పెషల్లీ వర్డ్స్ చెప్పవు, చాలా సైలెంటే మాట్లాడుతుంది అంటారు. ఆ సైలెన్స్ లో సంథింగ్ ఏదో ఉంటుంది, ఆ వైలెన్స్ అనేది, అండ్ అది కనిపిస్తుంది అనమాట ఆయన మ్యూజిక్ లో. అండ్ దట్ వాస్ అమేజింగ్. కంప్లీట్లీ రంజిత్ అండి. అండ్ సామ్ హస్ డన్ అన్ ఇంక్రెడిబుల్ జాబ్. అంటే ఇప్పుడు నాకు మళ్ళీ యాజ్ ఐ సెడ్ కొంచెం మంది ఫిల్మ్ లాంగ్వేజ్ ఎలా అర్థం అవుద్దో, సామ్ సిఎస్ ఇస్ మ్యూజిక్ కంపోజర్ హస్ ఆల్వేస్ బీన్ అ మిస్టరీ టు మీ. ఆయన మ్యూజిక్ లాంగ్వేజ్ నాకు అర్థం కాదు, బట్ కొన్ని పాటలు ఎక్స్ట్రాడినరీగా నచ్చేస్తాయి, ఆర్ఆర్ తెగ నచ్చేస్తుంది. నేనంటే దానితో మ్యూజిక్ కమ్యూనికేషన్ ఉంటుంది కదా. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు దగ్గర నుంచి నాకు మేజర్ కాన్ఫిడెన్స్ అంటే రంజిత్ ది, శామ్ సిఎస్ ది ఇంతకు ముందు కొలాబ్స్ హావ్ బీన్ ఇంక్రెడిబుల్. సో ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. అండ్ తను ఏమైతే థీమ్ ట్రాక్ అది ఇచ్చాడో చాలా మందికి ఇప్పుడు ఓఎస్టీ రింగ్ టోన్స్ కింద వాడుతున్నారు. మొన్న ఏదో నేను ఊరికి వెళ్ళినప్పుడు ఫోన్ లో రింగ్ టోన్ సౌండ్ ఎవరికో రింగ్ అవుతుంది, రే నేను మాస్క్ లో రే పర్లేదురా అనుకున్నాను నేను. సో మీలో ఎవరైనా మంచి సింగర్ ఉంటే మీరు పాడొచ్చు. యా, మాటలు ఎక్కువ వినలేదు కాబట్టి ఒక పాట విందాం దివ్యాంశ నుంచి. ఫైనల్ 2 lines దివ్యాంశ, 2 lines. చాలు
Yeah, stop laughing. A bit I little didn't volume laugh, increase I करो ना. smiled. You're judging my laughter my smile as laughter. No, that's a cute smile, not. I don't know if it's cute. You but were it's smile. looking at me, not him. Because please. Okay, I'll look at no. I have to. నీ ఉంటే చాలు నీ ఉంటే చాలు that's it. ఈ పాట ఇలా ఉండదు, ఒరిజినల్ వర్షన్ ఇది కాదు బేసికలీ. బట్ యా దివాంశ, థ్యాంక్ యూ సో మచ్. Thank you. చాలా స్పోర్టివ్ గా మీరు పాడడానికి ట్రై ఆ చేశారు. పాట చాలా కష్టం ఉంది పాడడం. I know సైలెంట్ that. అయిపోయా. అది మరీ ఏంటి ఈయన అదే చెప్తున్నాగా ఆయన కూర్చుని మోస్ట్ ఒరిజినల్ మ్యూజిక్. నాకు సిద్ శ్రీరామ్ టెక్స్ట్ మీ ఆఫ్టర్ సింగింగ్ ద సాంగ్ సేయింగ్ హ్యాడ్ ఎ టెరిఫిక్ టైమ్ సింగింగ్ ద సాంగ్ బ్రో. ఇట్ ఇస్ సో మ్యూజికలీ బ్యూటిఫుల్. అంటే వాళ్ళకి ఆ మ్యూజిక్ భాషలో ఆ హైట్లు లోలు ఇవన్నీ అర్థం అవుతాయి. అది సరదాగా పాడుకోవాలన్నా నా వల్ల కావట్లే. You wanna try Ranjit sir? అన్నా. If you wanna try, Very disaster. అంటే ఆయన ప్రతిదాన్ని ఏ లెవెల్లో దీన్ని తీసుకెళ్తారు అంటే ఇప్పుడు నువ్వు ఉంటే చాలు నేను పాడాలంటే యూ షుడ్ బి ఏబుల్ టు టేక్ దట్ Yeah. హై టు That బి lead, పిచ్ yeah, టు సింగ్ yeah. ఇట్. okay. You wanna try once? ఒక లైన్. పిచ్చా ఎర్రా ఊరుకోండి మీరు. సిద్ శ్రీరామ్ ఆల్రెడీ ట్రైడ్ అండ్ very అమేజింగ్ గా good job. వచ్చింది. Yeah. అమేజింగ్ వ్యూస్ తో ముందుకెళ్తుంది. వై ఎందుకు ఇక్కడ మనం దాన్ని ఆయన ఎందుకు మళ్ళీ ఎంచుకున్న రాగం ఏంటి, పాడుతున్న తాళం ఏంటి అన్న తాళం మీన్స్ ఎందుకు. సో థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్. అండ్ మీరు తెలుగులో కూడా మోస్ట్ వాంటెడ్ అని విన్నాము. దాని తర్వాత పైప్ లైన్ లో చాలా సినిమాలు ఉన్నాయి, చాలా బ్యానర్స్ ఆల్రెడీ సైన్ చేశారని విన్నాము. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. అండ్ అఫ్ కోర్స్ బ్రేక్ ఇచ్చారు మజిలీ తర్వాత చాలా ఇంకో సినిమాకి, బట్ ఈసారి బ్రేక్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ లాస్ట్ ఫుల్ షూటింగ్ అండి రామారావు ఆన్ డ్యూటీ. అదే అంటున్నా, దానికి దీనికి మధ్య. షార్ట్ నౌ Yes, దిస్. with Sudhir Verma sir, and then now there's Michael that's coming out. సో థ్యాంక్ యూ. థర్డ్ కి 3 అందరు మూడ్ ఇటే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. ఫైనల్ గా ఒక ప్రాస పనికొచ్చింది. థర్డ్ కి అంటే ఇప్పటి 3వ వరకు- తారీఖు అందరు 3 ఈ సినిమా పైన ఉండాలని కోరుకుంటున్నాను. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సో గుడ్ మచ్. జాబ్ చేతన భగత్. చేతన భగత్ అగైన్ యూ సెడ్ చేతన భగత్. కావాలి నా నేమ్ మార్చేశారు ఆయన. ఓకే, నేను ఒకళ్ళు మీ పేరు మార్చేసాను, ఆయన నా పేరు మార్చేశారు. సో థ్యాంక్ యూ. once again that's Geeta Bhagat signing off along with Michael team. Hope you guys had a good interview. Writer or? చేతన్ భగత్ ఇస్ రైటర్, ఆమె యాంకర్. Why that name? No, she's Geeta Bhagat. Okay, you are saying Chetan. well, Bhagat, stage no? I lo- thought you are also writer. బిఫోర్ యూ సెడ్ నో, Okay. మీరు రైటర్ చూసారు నాలో Yeah. అని చెప్పి, దట్స్ వై హీ చేంజ్డ్. నా నామకరం పెట్టేసుకోవడం బెటర్ నేను వేరేగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Completely థ్యాంక్ my యూ. pleasure. మైకేల్ అదొక పేరే గుర్తుపెట్టుకోండి. 3rd ఫిబ్రవరికి వస్తుంది. అండ్ ఎంజాయ్ ద ఫిలిం. ఇంకా అంతకంటే ఏం కావాలి, పక్కా పైసా వసూలు ఫిలిం ఇది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గీతా భగత్ సైనింగ్ ఆఫ్.